నగర్ టౌన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏళ్ల తరబడి భూమిని సాగు చేసుకుంటున్న పోడు రైతులు అయిన ఇటుకలపాడు గ్రామస్తులకు కేవలం వారి కుటుంబాలకు జీవనోపాధి వ్యవసాయమే కాబట్టి అట్టి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మంత్రి సీతక్కలకు అదేవిధంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి ప్రజల సమస్యలను విన్నవించడంతో అతను సానుకూలంగా స్పందించి వారి బీసీలైనప్పటికీ కుటుంబానికి 4 ఎకరాల భూమి అందేలా ఆడగ్రామం నుండి వచ్చిన వారికి గతంలో వాళ్ళకి లబ్ధి చేకూరింది కాబట్టి కుటుంబానికి 2 ఎకరాలు అందేలా కృషి చేయడమే కాకుండా వారి అవసర నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తామే కానీ ఒకరిద్దరు చెప్పిన మాటలు విని పనికి మాలిన రాతలు రాస్తూ మాపై బురద చల్లే ప్రయత్నం చేయడం చేతగానితనమని అన్నారు. ఆయన లేని స్టోరీలన్నీ క్రియేట్ చేసి రాసి మీరు డబ్బులు ఇస్తారా లేకుంటే మీ సంగతి చెప్తాం మీకు భూములు ఎట్లా వస్తాయి మేము చూస్తాం అనే విధంగా వాళ్ళని బెదిరించిందా లేదా ఒకసారి అడగండి. మిమ్మల్ని అడిగిందా లేదా పైసలు అడిగి సతాయించి వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే సర్వేయర్ గారిని ఎంఆర్ఓ గారిని ఇబ్బంది పెడతా ఉంటే మేము అటువంటిది ఎక్కడా కూడా తప్పు జరగలేదు, మీరు వాళ్ళని సతాయించకండి, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 60-65 సంవత్సరాల నుంచి ఆ భూములు చేసుకుంటా ఉంటే అక్కడికి అడా ప్రాజెక్ట్ నుంచి కాంపన్సేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కలెక్టర్ గారిని డిఎఫ్ఓ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసి తలా 2 ఎకరాల భూమి ఇప్పించినాం. వాళ్ళు చర్చలు జరిపినప్పుడు కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి 1 సెంట్ కూడా భూమి ఇవ్వమంటే మేము అడిగి మాట్లాడి భూమి ఇప్పించినాం. వాళ్ళు 10 ఎకరాల భూమి కావాలి, 12 ఎకరాల భూమి కావాలంటారు. ఎమ్మెల్యే ఇస్తాడా, ఎమ్మెల్యే కాకిస్తాడా, ఈ పనికి మాలినోడు విలేకరు ఎవరైతే రాసిండో వాడిస్తాడా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మంచి పని చేసే వాళ్ళ మీద బురద జిమ్మాలనే ఒక ఆలోచన, వాళ్ళు జేబులు నింపుకోవడానికి అధికారి ఇవాళ చుట్టమో లేకపోతే కొడుకో ఎమ్మెల్యే అవ్వంగానే జేబులు నింపుకోవాలనే ఆలోచనతో ఇక్కడ సంచి సర్దుకునే ఆలోచనతో వచ్చిండు వాళ్ళు. వాళ్ళని గమనించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దాదాపు 180 కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి. మేడంని కలిసిండ్రు. మేము ఆ రోజు చెప్పినాం సిస్టమేటిక్గా పని జరుగుతూ ఉందని రిక్వెస్ట్ చేసినాం. బీసీలకు ఎక్కడ కూడా భూములు ఇచ్చిన పట్టాలు ఇస్తా అన్న దాఖలాలు ఎక్కడ కూడా రాష్ట్రంలో లేవు. మేము సీఎం గారికి చెప్పి మేము మినిస్టర్ గారికి చెప్పి రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారిని సెక్రటరీ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసి మేము అధికారులతో వీళ్ళని డిస్టర్బ్ చేయకండి, దాదాపు 3 తరాల నుంచి ఇక్కడ జీవిస్తూ ఉన్నారు, వాళ్ళకి సిస్టమేటిక్గా 4 ఎకరాల భూమి పంచండి అని చెప్పి మేము అడిగితే వాళ్ళు భూమి ఇచ్చిండ్రు. సర్వేయర్ గారిని దాదాపు నెల 15 రోజులు రోజు జీవితం తీసుకొచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ తిండి పెట్టి నీళ్లు పోయిచ్చి అన్నీ చేసి సకల మర్యాదలు చేసుకుంటూ వారితో పని తీసుకున్నాం. ఇంత లోతును బురదలో సర్వేయర్ గారు పనిచేసిండు, తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, ఈ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు, ప్రతి సెక్షన్ ఆఫీసర్, ప్రతి ఒక్క వ్యక్తి పనిచేసి ప్రతి ఒక్క ఆఫీసర్ పనిచేసి ఈ కుటుంబాలను ఆదుకునే ఆలోచనలో ఉంటే ఇవాళ ఈ తాలూకాలో ఎమ్మెల్యే పదవి కట్టబెడితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఊరిని పాడు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. సిగ్గనిపించాలి కొద్దిగన్నా. ఈ దూరాలకు ఎవరైతే ఇక్కడ నాశనం పట్టియాలని ఊరిని చూస్తారో వాళ్ళకి కొద్దిగన్నా సిగ్గుండాలా. ఇప్పటికైనా మీ బుద్ధులు మార్చుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ పిచ్చి కథలు మాట్లాడి ఎక్కడన్నా ఎథెంటిక్గా లేకుండా మీరు ఆధారం లేకుండా మమ్మల్ని ఏదన్నా నిందలేస్తే మటుకు ఊరోళ్ళ మీద కానీ ఇంకొకరి మీద లీడర్ల మీద చెప్పు దిగేదాకా కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీ మీద డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేస్తాం. పిచ్చి ఆశాలు బంద్ చేయండి. మీరు వీలైతే మంచి చేయండి. మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఏం కావాలి చెప్పండి. గ్రామస్తులకి ఇబ్బంది అయితే నేను నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆ లాడ్జ్ బిల్లులు కట్టి వాళ్ళకి రాకపోక ఛార్జీలు ఇచ్చి అన్నీ చేసి మేము సహకరించినాం. కొద్ది గొప్ప పటేలు పెట్టుకున్నారు, గ్రామస్తులు పెట్టుకున్నారు. వాళ్ళు రూపాయి జమ చేసి వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు. సరిపోయినప్పుడు మమ్మల్ని అడిగితే మేము ఇచ్చినా లేదా పైసలు నేను ఇవాళ మీకు ఎవరన్నా అన్యాయం చేసినరా? పట్టాలు ఇస్తా అని పైసలు తీసుకున్నారు ఎవరన్నా? ఇలా వీళ్ళు కష్టపడ్డారు మీ గురించి, కానీ వీళ్ళు ఎవరన్నా పైసలు వసూలు చేసిండ్రా మీ దగ్గర? పైసలు ఎవరు వసూలు చేయలే. ఎవరి పన్ను వాళ్ళు చేసుకున్నారు, ఎవరి కష్టం వాళ్ళు పడ్డారు. అట్లాంటిది వాళ్ళకి పైసలు ఇవ్వలేదని చెప్పి వీళ్ళ మీద నిందలేసి అధికారులు పనికి పోనీయకుండా వీళ్ళకి ప్రాపర్గా వర్క్ జరగనీయకుండా అడ్డంపులు వేయాలనే ఒక ఆలోచన, నీచమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటువంటి మానుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. మీకు డబ్బులే కావాలంటే దయచేసి ఆ దొరల్ని ఇద్దరిని ఎవరైతే డబ్బుల కోసం ఆశపడుతున్నారో వాళ్ళిద్దరిని నా దగ్గర రమ్మన్నా మీకు కావాల్సిన 5,000 10,000 నేను ఇస్తా అని చెప్తున్నా. రండి, ఆ ఊరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్.